హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మేము పెంచుకుంటున్న పుదీనా మొక్కను చూపించబోతున్నాం. మీకు కుండీలో పెంచామండి. కుండీలో కొద్దిగా మట్టి, ఇసుక, కంపోస్ట్ ఎరువు వేసి ఆ కుండీని ఫిల్ చేసాము. తర్వాత ఒక పొడవైన కాడ అంటే పుదీనా కాడ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కత్తిరించి ఆ కుండీలో వేసి కొద్దిగా వాటర్ వేసాము. కొన్ని రోజులకి ఇలా ఏపుగా పెరిగిందనమాట. అప్పుడప్పుడు హార్వెస్ట్ చేస్తున్నామండి అవసరమైనప్పుడల్లా. అంటే కూరల్లోకి, చట్నీలోకి, పచ్చడిలోకి పుదీనా చాలా అవసరం కదా! అందుకని అప్పుడప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాము. హార్వెస్ట్ చేయకపోతే ఏమవుతుందంటే ఇలా కాడల్లాగా అలా పొడవుగా పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనం హార్వెస్ట్ చేసేటప్పుడు కత్తిరిస్తూ ఉంటాం కదా! అప్పుడు ఇంకా ఏపుగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దీని పుదీనా పెరగాలంటే ఎక్కువ వాటర్ ఉండాలండి. అంటే తడి ఉన్న ప్రదేశాల్లోనే ఎక్కువ పెరుగుద్ది పుదీనా. పొడిగా ఉంటే మాత్రం పొడిబారిపోయి ఎండిపోతుందండి. బట్ అలాంటి అవకాశం లేకుండా ఎప్పుడు వీటిని వాటర్ సప్లై చేస్తూ ఉండాలి. అలా అయితేనే బాగా గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ పుదీనా వల్ల ఉపయోగాలు ఏంటో ఎప్పుడైనా ఒక వీడియో చేసి లేదా షార్ట్ రూపంలో యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. అప్పుడు ఆడియన్స్ చూద్దురు కానీ. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా. మేము పెంచుకుంటున్న పుదీనా మొక్క చాలా ఆరోగ్యంగా ఉందండి. ఇది మనం తీసుకుంటే మన ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుందన్నమాట. పుదీనా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు తెలియని ఉపయోగాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని మీకు వివరంగా ఎప్పుడైనా మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మా పుదీనా మొక్క మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.